అందరికీ నమస్కారం. నా పేరు సోమా వీరయ్య. గ్రామ పంచాయతీ రత్నవరం, నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడు నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డి గారు. నేను 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉండుకుంటూ అన్ని విధాలుగా అందరికీ సహకారాలు అందించుకుంటూ ప్రెసిడెంట్లకు కానీ, గ్రామ మెంబర్లకు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళకు కానీ అన్నిటికి కూడా అందరికీ సహకారాలు అందించుకుంటూ 50 ఏళ్ళ నుంచి గ్రామ సేవ చేస్తున్నాను. నా వయసు 75 సంవత్సరాలు. రాజకీయ జీవితాన్ని చూసిన కానించి ఫస్ట్ నీటి డైరెక్టర్ గాను, వార్డు నెంబర్ గాను, నీటి డైరెక్టర్ గాను, మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పెద్ద ప్రెసిడెంట్ అందరికి కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ అందరికి కూడా నా సహకారాలతోటి అందరినీ గెలిపించుకున్నాను. ఈ తల వాళ్ళందరూ కలిసి కూడా నన్ను ఉండవని గట్టిగా కోరుతున్నారు. వాళ్ళ అభిప్రాయాల మేరకే, జనం అభిప్రాయాల మేరకి, వారి అభిప్రాయాల మేరకి ఈ తడవ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. సర్పంచ్గా పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. సర్పంచ్గా గెలిచిన తరువాత ఎస్సీ వాళ్ళకి కాలనీ ఇండ్లు, సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీ పనులు, 6 గ్యారంటీలని కూడా నీటికి అందరికీ వచ్చేటట్టులాగా చూసుకుంటాను. 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు 2 గ్యారంటీలు ప్రజలకు చేరినాయి. 1 ఉచిత బస్సు, 2 రైతు బంధు, 3 గ్యాసు, 4 ఆరోగ్యశ్రీ, 4,000 పింఛన్లు. ఇవన్నీ కూడా ప్రజలకు అందేటట్టు, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, అందరికీ సమానంగా, అన్ని కులాల వారికి సమానంగా, అర్హులైన అందరి వారికి కూడా ఇప్పించేలాగానే ఏర్పాటు చేస్తాను. తర్వాత మన ఇతర పార్టీల వాళ్ళకు కూడా, వారి అందరికి కూడా మా సహకారాలు అందిస్తాం. పార్టీలకు అతీతంగా అందరికీ 6 గ్యారెంటీల పథకాన్ని అందరికీ వర్తించేలాగానే ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలో ఏమైనా పెండింగ్ పనులు ఉంటే చేస్తాం. వాగు మీద బ్రిడ్జిని దాని అప్లికేషన్ పెట్టినాం. అది దాన్ని ఎమ్మెల్యే గారి ఎంబడిబడి దాన్ని దాన్ని శాంక్షన్ అయ్యేటట్టు రత్నవరం టు నడిగూడెం ముత్యాలమ్మ వాగు దాన్ని కూడా తయారయ్యేలాగా ఏర్పాటు చేస్తాం. వంతెన నిర్మించాలండి. దాని ఎస్టిమేషన్ కూడా మొన్న ఉత్తమ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, దాన్ని చూసిపోయిండ్రు. దానికి ఎస్టిమేషన్ వేయిస్తామని చెప్పిండ్రు. దాన్ని కూడా 99% కూడా అయ్యేటట్టు చేస్తాం. తర్వాత మన ఈ రత్నవరం టు సింగారం ఆడ కూడా ఒక వంతెన కూడా ఏర్పాటు చేస్తాం. బ్రిడ్జి తయారు చేయిస్తాం. ఊళ్ళో ఇంకా మన డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బజారుకి, ప్రతి ఒక్క సందుకి అందరికి కూడా వచ్చేలాగున ఏర్పాటు చేస్తాం. డ్రైనేజీలు, తర్వాత సీసీ రోడ్లు, హై స్కూల్కి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు, వీధి లైట్లు అన్నీ కూడా సక్రమంగా ఉండేలాగున ఏర్పాటు చూసుకుంటాం. గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇదివరకు లోగల కూడా పెట్టినాం, కానీ అవి ఇప్పుడు ఉపయోగపడటలేదు. వాటిని కూడా పురావతన చేసి అన్నీ చేస్తాం. యువత అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేస్తాం. పార్టీ పరంగా అందరూ మన ప్రతిపక్షం లేకుండా కూడా అందరికి కూడా సహకారాలు అందించుకుంటూ అందరికి కూడా యువతల అందరికి కూడా ఉద్యోగాలు వచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. ఇదివరకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పక్కాగా చెప్పింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. కొంతమందికి పింఛన్లు వచ్చినాయి. బియ్యం కార్డు లేక కూడా జనం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు.
వాటన్నిటిని కూడా ఈ 6 గ్యారంటీలలో అందరికీ సమానంగా సమకూరుస్తాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అభివృద్ధి చాలా తక్కువ ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఇచ్చినాక ఇప్పుడు అన్నీ కూడా మంచిగా అభివృద్ధి చెందుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ కాలేదు కానీ అప్పుల తెలంగాణ మాత్రం చేసిండు. మా కేసీఆర్ గారు హాయిగా దిగిండు, శుభ్రంగా కూర్చున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత పథకాలన్నిటికి కూడా ఆర్థిక వనరులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నిటినీ ఆలోచించి అన్నిటికీ మన పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేలాగానే ఏర్పాటు చేసి వాటి వల్ల కూడా వచ్చే ఇన్కమ్ వల్ల కూడా 6 గ్యారెంటీలకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దానికి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళినాడు. అక్కడ 3 రోజుల పాటు ఉండి అందరినీ కూడా 60-70 మంది పారిశ్రామికవేత్తలను కలిసి ఐటీ క్యారియర్ని కలిసి అన్ని పరిశ్రమలు వచ్చేలాగా మాట్లాడతానన్నారు. బయలుదేరి వెళ్ళిండు. 6 గ్యారంటీలను కూడా 100 రోజులలోపు జనానికి వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాడు. రైతు బంధు కూడా పడుతూనే ఉన్నది. ఇప్పటికీ 2 ఎకరాల వరకు పడ్డది. ఈ 3 రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగింది. తర్వాత మళ్ళీ వేస్తానంటున్నాడు. మళ్ళా 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి అందరికీ వేస్తానంటున్నాడు. పాత ఇదివరకు ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా అట్టనే ఇస్తానంటున్నాడు. చిన్న గ్రామ పంచాయతీలు తండల్ని, చిన్న గ్రామం 500 జనాభా గల గ్రామాల్ని కొత్త పంచాయతీలుగా చేసినది కానీ సౌకర్యాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి వాళ్ళకి. పంచాయతీగా చేసిండు కానీ బిల్డింగులు, గ్రామ పంచాయతీ బిల్డింగులు లేవు. తర్వాత మన సీసీ రోడ్లు ఇవన్నీ కూడా సక్రమంగా లేవు. వాళ్ళు కొద్దిగా మాకు ఒక పంచాయతీ వచ్చిందనే సంతోషపడుతున్నారు కానీ అభివృద్ధి ఏం జరగలేదని కొద్దిగా వాళ్ళు బాధాకరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను కూడా తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కనుక వాటన్నిటిని కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు మెరుగు చేస్తారు. రత్నవరం గ్రామంలో ఫస్ట్ గ్రంథాలయం తెరిచినారు కానీ దాని కొన్నాళ్ళు సాగినది, ఇప్పుడు మూతపడ్డది. దాన్ని మళ్ళీ చేసి అన్ని సక్రంగా దానికి సౌకర్యాలు పునరుద్ధరిస్తాం చేస్తాం. పశువుల హాస్పిటల్ ఉన్నది, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, సొంత భవనం కూడా ఉన్నదండి ఒకటి. ఇంకోటి కావాలి. మొదట కనుక ఎట్లా వాడినరో గ్రంథాలయాన్ని ఇప్పుడు కూడా మళ్ళా అందరూ ఉపయోగపడేలాగా, అందరూ చదువుకునేలాగా పేపరు కానీ అక్కడ వస్తువులు కానీ కంప్యూటర్లు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పరుస్తాం. ఇప్పుడు ఉన్న కాలంగా దాన్ని కూడా మార్చుతాం, అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పుడు కొత్త రూల్స్ కూడా వచ్చినాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా పిల్లల్ని వాళ్ళ సొంత గ్రామాలలో బళ్ళకు తోలాలని, ప్రైవేటు స్కూళ్ళకు తోలకుండా సీఎం గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి అందరినీ కూడా మేము వారి పిల్లల్ని కూడా మా స్కూళ్ళలో చేర్పించుకొని స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాం. పిల్లల సంఖ్య కూడా పెంచుతాం, అన్ని సౌకర్యాలు కూడా చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినవి ఒక రైతు వేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, ఈ 3 ఉపయోగపడుతున్నాయి. పల్లె ప్రకృతి వనం ఏమీ అందుబాటులో లేదు, అది అవసరం ఏమి ఉపయోగం లేదు. క్రీడా ప్రాంగణం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి ఇది కూడా సౌకర్యాలు లేవు. దాన్ని మేము వచ్చినాక క్రీడా ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేసి క్రీడలు కూడా కబడ్డీ కోర్టులు కానీ క్రీడలు కూడా ప్రోత్సహించి విద్యార్థులు కూడా ప్రోత్సహిస్తాం. అందరూ అక్కడ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం, అన్నీ చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు కూడా ఊరికి ఎక్కువైపోయినాయి, వాడకి ఎక్కువైపోయినాయి. డ్రెస్ కూడా ఎక్కువైనది. దాన్ని ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చినాక, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వాటిని అన్నింటిని కూడా కట్టడి చేస్తున్నాడు. చాలా వరకు అవి కట్టడి అవుతున్నాయి.
ఇంకో కొద్ది రోజులలో పూర్తిగా వాటిని ఏం లేకుండా కూడా నిర్మూలించే ఏర్పాట్లు చూస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబడుతున్నా కాబట్టి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. వారందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నా. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్నా. ఈ ఊరికి సేవ చేస్తున్నా. అందరికి కూడా అందరి ప్రజలందరికీ కూడా సేవ చేసిన వారందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఈ తర్వాత అధిక ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నా. గెలిపిస్తారని నాకు ఆ నమ్మకం ఉన్నది. పోటీకి దిగుతున్నా. ఉమ్మడి నల్లగొండ నుంచి 2 మంత్రులు ఉన్నారు. వారు కూడా మాకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అన్ని విధాలు కూడా మేము వారిని అనుసరించి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సహాయ సహకారాలు అందించినాం. మాకు కూడా వారు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నా. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మన దగ్గరి నియోజకవర్గం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు అయ్యారు. వారి సహాయ సహకారాలతోటి అభివృద్ధి కూడా ఎక్కువ మాకు జరిగే అవకాశం ఉన్నది. ఉత్తమ పద్మావతి రెడ్డి గారు కూడా మా ఊరు నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు. వారి అనుగ్రహం వల్ల మాకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందుతాయని అని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అందరికీ హక్కు ఉన్నది, అందరి బాధ్యత కూడా. ఓటుని దుర్వినియోగపరచుకోకుండా, డబ్బులకు అమ్ముడు పోకుండా, తాగుడికి బానిసలు కాకుండా సద్వినియోగంగా మంచిగా వారి ఇష్టానుసారంగా ఏ అభ్యర్థి నచ్చితే ఆ అభ్యర్థి ఓటు వేసుకునే హక్కు వారికి ఉన్నది కాబట్టిగా దాన్ని దుర్వినియోగం చేయకుండా మంచిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే వ్యక్తిని గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను.